నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు హాజరు. కోట మండల కోట పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు. విశ్వనాథ నాగరాజు చేతుల మీదుగా శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చేయుత మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేదన్న రాష్ట్ర ప్రజలకు శుభవార్త. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకసిరి తిప్పపై వెలిసి ఉన్న శ్రీ 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 గౌరీ సమేత శ్రీ భూపతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు కోటలోని శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ధర్మకర్త నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూపతేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కాకు ప్రభాకర్ రెడ్డి, నలపరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి దంపతులను సాల్వాతో సత్కరించారు. వేద పండితులు వేద మంత్రాల మధ్య శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కుంభాభిషేక మహోత్సవ వేడుకలకు కాకు రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కాకు ఏకాంబరనాథరెడ్డి, జ్యోత్స్న దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి దంపతులతో పాటు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అలం రామణయ్య, ఆవుల సుబ్బయ్య, పనగ సాయి ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు, అన్నం ఆయనే తినేసి లేటుగా వస్తాడు. ఇప్పటికి ఆగ్రహోజ్జుడు అయిపోయి ఇంకా రాలేదని చెప్పి అప్పుడు ఆయనకి యుద్ధం జరిగి బకాసుర వల్ల జరిగిన ప్రాంతం అని ఈ పక్కన పెట్టింది. गंगासुताय नमः, डम्बाय नमः, परमडम्बाय नमः, महाडम्बाय नमः, कारणोत्पत्तये नमः. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు చేతుల మీదుగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన సేవలను, త్యాగాలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భోగంధం విజయభాస్కర్, గౌరవ సలహాదారు నున్న వెంకటలక్ష్మి నరసింహారావు,
గునుపూడి ఆనంద్, సొల్లైటి సురేష్, సొల్లైటి మధు, చాటగుంట పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. గారు 1901 సంవత్సరము మద్రాసులో జన్మించారు. వీరి స్వగ్రామం వచ్చి నెల్లూరు జిల్లా పడమటిపల్లి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ మద్రాసులో స్థిరపడబట్టి ఇతను పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో జన్మించి విద్యాభ్యాసం గావించి బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేసి రైల్వేలో 4 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయడం జరిగింది. అటు తర్వాత గాంధీ మహాత్ముని సబర్మతి ఆశ్రమంలో చేరి ఈ ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర్యం కోసము జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత గాంధీ మహాత్ముడు ప్రవేశపెట్టినటువంటి ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అనేక మార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. తర్వాత హరిజనోద్ధరణ కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. నెల్లూరులో 1946వ సంవత్సరంలో హరిజనుల దేవాలయ ప్రవేశం కొరకు దీక్షభూని వారందరినీ కూడా వేణుగోపాల స్వామి దేవస్థానంలోనికి ప్రవేశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మన శ్రీరాములు గారు ఎండనక వాననక లేకుండా, నెత్తి మీద గొడుగు కూడా లేకుండా స్వాతంత్ర్యం కోసము పోరాడినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా మెడలో అట్ట తొలగించుకొని హరిజనోద్ధరణ కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. గాంధీ మహాత్ముడు చాలాసార్లు చెప్తూ ఉండేవాడు, పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తి ఒక్కరిగానే ఉంటే 10 మందిగానే ఉంటే కేవలం 10 రోజుల్లోనే స్వాతంత్ర్యం సంపాదించేవాడిని అని మన గాంధీ మహాత్ముడు అనేక పర్యాయాలు చెప్పాడు. దీన్ని బట్టి పొట్టి శ్రీరాములు గారు ఎంతటి గొప్ప వ్యక్తో అందరూ కూడా ఒకసారి అసలు ఆలోచించుకొని మనందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల్ని గౌరవిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్యవైశ్య బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైకాపా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందజేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కొన్ని పార్టీలు పొత్తులతో వస్తున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను కోల్పోతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు 6,84,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎంపీపీ దాసరి అంజమ్మ, మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్, మోబీన్ బాషా, చిల్లక్కూరు సాయిప్రసాద్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, నారమల రామణయ్య, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజు కోట మండలంలో దాదాపుగా 2,000 పైచిలకు మహిళలు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అని అంటే ఇది మా గొప్పతనం కాదు. ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రోజు ఏ పథకాలైతే మీ ఖాతాలో జమ అవుతున్నాయో ఇవన్నీ తిరిగి కొనసాగాలనంటే మనం ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి సోదరుల మృణను గెలిపించుకుంటేనే మన ముఖ్యమంత్రి గారికి నేరుగా ఓటు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఏ రోజు ఎన్నిక జరిగినా కూడా నాయకులు అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు. మీరే నాయకులు, మీరే కార్యకర్తలుగా పోలీస్ స్టేషన్లకు వచ్చి మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి మురళన్నను కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి సంబంధించి సోదరులు మధ్య గురుమూర్తి గారిని కూడా ఇద్దరిని కూడా మనం గెలిపించుకొని ఈ రాష్ట్రానికి దిశ తిరిగి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనం సాధించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు సేంద్రీయ వ్యవసాయాన్ని మన మండలంలో ఎస్సీ కులాల్లో ఎవరైనా పోయి ఎస్సీ కులాలను పుట్టాలని కోరుకుంటారని తుల మాట్లాడాడు. ఎస్సీల్ని తోక కత్తిరిస్తా మాట్లాడాడు.
జగన్ రెడ్డి గారు ముద్దు పెట్టాడు. ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు పేదలను చూసుకొని వాళ్ళని ఆత్మాయంగా ముట్టుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. ఊరు గుణం మీరు ఆలోచించండి. ఒకటే నేను చెప్తున్నా, ఇన్ని విషయం కూడా లేదు. మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడే వర్షాలు ఎందుకు పడతాయి? మహిళల్ని పేదలందరూ చేసుకున్నాం, వాళ్ళకి ఉంది కాబట్టి ఆ కుటుంబానికి ఆ రక్తంలో కాబట్టే వాళ్ళు అది పరిస్థితున్నప్పుడు అంతా కూడా సకల వర్షాలు పడి ప్రకృతి కూడా వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ప్రకృతి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, మీరు కూడా ఒక్క అవకాశం రెండో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మొదటగా పోతుంది. పేదరికాన్ని ఈ రకంగా ప్రభావాలు మరి పనిచేయాలి, పేదలను ఈ రకంగా ఆదుకోవాలి, పేదలను నమ్మి ఈ రకంగా అధికారం ఎక్కిస్తూనే ఒక నిర్ధారణ చేయండి. ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా పొరపాటు జరిగి ఎవరు కూడా అసలు ఎందుకు ఆ రోజు ఎలక్షన్ రోజు ఏదైనా పెట్టేస్తాం తప్ప ఇంత బాధ్యతగా చేయాల్సిన అవసరం లేదని మరి సత్యానికి దూరమైనటువంటి వాతావరణం పోతారు. ఈ భవిష్యత్తు అందరి భవిష్యత్తు రావాలంటే గుణవంతుడు కావాలి, మనసు మగమహారాజు కావాలి, మనసున పేదలను హక్కున్నటువంటి వ్యక్తిత్వం కావాలి. కాబట్టి ఇష్టపడే నా రాష్ట్రం, నా బీసీ, నా మైనారిటీ, నా మనస్తటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ ఆదరిస్తారని సందర్భం తెలియజేసుకుంటూ ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమని నేను అనుకుంటూ ఖచ్చితంగా ఆయన ఏడాలో నేను నడును. నా భవిష్యత్తు ఆశీర్వాదం మీరు పోండి, ఊరికి సేవ చేయండి నన్ను పంపించారు. నేను మీ అందరికి ఒకటే మాటిస్తాను, పెద్దల సమక్షంలో మన గౌరవ్ శ్యాంప్రసాద్ రెడ్డి, వినోద్ రెడ్డి గారు, మిగతా అందరూ మీకు మాటిస్తున్నాను. ఒక సంస్కారం అంటే రాజకీయమే తాను, నేను పొరపాటు చేయను. ఈ పార్టీ ఆ పార్టీలు అధికారాన్ని వెళ్ళే మనస్తత్వం కాదు, తల్లిపాలు రొమ్ము గుద్దే నేను కాదు అని నేను చెప్తున్నాను. వాళ్ళకి చెప్పండి, ఒక పార్టీ కోసం ఇచ్చి భవిష్యత్తు ఇంతమంది ఉంటే ఒక్క కోసం వస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి ద్రోహం చేసే నమ్మక ద్రోహులు మాత్రం 2010లో తీర్పు ఇచ్చారు, గొప్పగా తప్పు చేసి శిక్ష వేశారు. అదే రకంగా ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పారు. స్థానికత అంటారు, గుణం లేని వ్యక్తికి స్థానికత ఎందుకు? ఒక పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యే ఇస్తే నువ్వు పార్టీ మరి ఏర్పాటు చేస్తే ఎంత పార్టీ శ్రేణులు సహకరించినట్టు వాళ్ళు ఆలోచన వాళ్ళు గొంతు కోసేసి నువ్వు వేరే పార్టీలోకి నీ స్వార్థానికి వెళ్తావా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలని కూడా నేను మనవి చేసుకుంటూ నేను ఇదే మాటిస్తాను. ఒక సంస్కారం వంటి రాజిస్తాను చెప్పినట్టుగా, రమణారెడ్డి చెప్పినట్టుగా మీ ఇంటిలో బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి రకంగా మరి ఇల్లు ఎగుమతులు చేసే స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ చేయూత కార్యక్రమానికి దాదాపుగా 3648 మందికి 6,84,00,000 రూపాయలు జగనన్న కానుకగా మీ అందరి ఖాతాల్లోకి జమ చేయబోతున్నారని చెప్పి అధికారులు చెప్పిన వెంటనే చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు ఈ వేదిక రాజకీయ వేదిక కాదు కాబట్టి మీతో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం కూడా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ ముందుకి మీ ఆశీస్సులు కోరి మురళన్న ఇక్కడికి వచ్చున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దలందరూ చెప్పడం జరిగింది, ఇక్కడ మీరు వేసే ప్రతి ఓటు నేరుగా మురళన్నకు పడితే మురళన్న శాసనసభ్యులైతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది గత ప్రభుత్వాల్లో మీకు అందరికీ తెలుసు, జన్మభూమి కమిటీలు అని చెప్పి ఏ చిన్న కాగితం తీసుకోవాలన్నా, పెన్షన్ తీసుకోవాలన్నా, లేదు సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, జనన మరణ ధృవీకరణ మీరందరూ ఒకటి గమనించాలి, మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చేపట్టారని మీరందరూ తెలుసు. వారు ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం చెందాలనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మీ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్నాడు, నష్టాలన్నీ కూడా తెలుసుకున్నాడు. ఆయన ఏ పేదవాడికి ఏం చెందాలి అని ప్రతిదీ ఒక అవగాహనతో ఈరోజు 20 సంవత్సరాల ముందు ఆలోచించి మన స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్కటి నెరవేర్చలే. ఎలక్షన్ వస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాడు, కానీ ఏ రోజు కూడా అవి అమలు పరచలేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇటువంటి మంచి ఆలోచనలు ఆయనకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నేను కూడా కొనసాగిస్తాను, ఇంకా పెంచిస్తానంటున్నాడు. అప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీరు ఓట్లేసి గెలిపిస్తే చేస్తానని నమ్మకం మీకుందా?
లేదు కదా. కాబట్టి జగనన్నను గెలిపించుకుందాం. ఇప్పుడు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించుకుంటాం. మన భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేసుకోవాలి. ఇప్పుడు జగన్ గారికి వచ్చిన నష్టం ఏంలే, ఆయన పాంగొట్టుకుంటే నష్టపోయేది మనం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మీరు ఆలోచించి మన నాయకుడిని మనం గెలిపించుకోవాలా. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే వ్యక్తిని గెలిపించుకోవాలి. స్థానికంగా ఇక్కడ పాసిం సునీల్ కుమార్ని స్థానికుడు అంటున్నాడు. మన మేరిగ మురళన కూడా 8 సంవత్సరాలుగా గూడులో నివాసం ఉంటున్నాడు. ఆయన స్థానికుడే. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు. కార్యకర్తలు ఎప్పుడు పిలిచినా మనకి పలికే వ్యక్తి మురళన్న. సౌమ్యుడు, ఆవేశపరుడు కాదు. గతంలో ఉన్న మనకి ఎమ్మెల్యే కాస్త ఆవేశపరుడు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపించేశారు. కాబట్టి మనం మురళని గెలిపించుకోవాలా. అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్గా గురుమూర్తి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అతను సౌమ్యుడు. మనం అందరం కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో మనం గెలిపించుకొని కానుక ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏసీ చంద్రబాబు, ఏపీఎం మాధవి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేద మహిళల అభ్యున్నతికి వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వాకాడు మండలంలోని 2932 మంది సభ్యులకు గాను 5,48,75,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగిందని తెలిపారు. అలాగే వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద ప్రజలు ధనికులుగా మారారని, అటువంటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రుణం తీర్చుకునే అవకాశం రాబోతుందని చెప్పారు. అనంతరం డ్వాక్రా మహిళలకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వాకాటి నాగభూషణమ్మ, శ్రీనివాసుల రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యే ముందు చెప్పిన వాగ్దానం ప్రకారం వరుసగా 4 సంవత్సరాల పాటు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 18,750 రూపాయలు ఇచ్చి మీ యొక్క ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి. అంతేకాదు, ఆ రోజు చెప్పిన విధంగా ఆసరా కార్యక్రమం ద్వారా పొదుపులో ఆ రోజుటి వరకు ఉన్న బకాయిలన్నింటినీ 4 విడతల్లో మీ అకౌంట్లలో జమ చేసి పూర్తిగా మాఫీ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా గత ప్రభుత్వం 0 వడ్డీ అనే పథకాన్ని ఎత్తేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తిరిగి 0 వడ్డీ పథకాన్ని తీసుకొచ్చి సక్రమంగా కట్టిన గ్రూపులన్నిటికీ తిరిగి వడ్డీ వేసే కార్యక్రమం. ఈ విధంగా మహిళల పక్షపాతి గతంలో మనం ఎంతోమంది రెడ్డి గారికి, మన గూడూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మేరిక మురళన్న గారికి, శ్రీనివాసుల రెడ్డి గారికి, అజిత్ రెడ్డి గారికి, వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిట్టుమూరు మండలం నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెమ్మలకు, వాకాడు మండలం నుంచి విచ్చేసినటువంటి మా అక్కా చెల్లెమ్మలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ ఏమీ తెలియంది కాదు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మనకు ఏ బిడ్డకు బాగలేకపోతేనో, మన ఇంట్లో ఏ కార్యక్రమం అయితేనో, ఎవరన్నా చనిపోతేనో మన పేదోళ్ళ బతుకులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఏ బిడ్డనో గుడ్డునో కుదువ పెడితే కానీ ఒక 5,000 రూపాయలు అప్పు ఇవ్వని పరిస్థితి. మనకున్న అరెకరానో ఎకరానో ఏ గొర్రెనో బర్రెనో తాకట్టు పెట్టో అమ్మితే కానీ 5,000 రూపాయలు దొరకని పరిస్థితుల్లో మన బతుకులు కొట్టుమిట్టాడుతూ ఉంటే 14 సంవత్సరాలు పరిపాలించాను, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని గొప్ప మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచించాడా? మా అక్క చెల్లెమ్మల పేద బిడ్డల గురించి ఆలోచించారా? వాళ్ళ బతుకుల గురించి ఆలోచించారే? 10 రూపాయలకి నానా కష్టాలు పడిపోతున్నారే. వీళ్ళ జీవితాలు మెరుగుపడాలి, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, రాజ్యాంగ పదవులు వీళ్ళకి అందాలి, రాజ్యాంగ పథకాలు వీళ్ళకి అందాలి, ప్రభుత్వ పథకాలు వీళ్ళకి అందాలి అని ఏ రోజైనా ఆలోచించిన పాపాన పొయ్యాడని
మా అక్క చెల్లెమ్మల్ని ఒక్కసారిగా ఆలోచించమని సవినయంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైనా రాష్ట్రం కాదు, భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా 5,000 లోన్ ఇవ్వాలంటే ఎన్నో అవస్థలు పడాలి. ఈరోజు 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు మీకు ఎలాంటి రుణం ఇది లేకుండా రుణంగా కాకుండా మరి మీకు ఇవ్వడం అంటే బాగా పంచడం అంటే చిన్న విషయం కాదు. ఎంత గొప్ప గుణం ఉండాలి, పేదలంటే ఎంత గౌరవం ఉండాలి, పేదలంటే ఎంత భక్తి ఉండాలి. ఇది నా బాధ్యత అని తెలుసుకొని ఈరోజు ఇంచుమించు 5.5 కోట్ల రూపాయలు మీ అందరికీ 4వ దఫాలో ఇచ్చాడంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలో మీరు అర్థం చేసుకోండి. మీరు బేరాజు వేసుకునే సమయం వచ్చింది. మీ భవిష్యత్తును మీరే కాపాడుకోవాలి. మీకు చక్కటి భవిష్యత్తు ఉండాలంటే ఎవరు రావాలో మీరే గుర్తించాలి, ఆదరించాలి. గుణవంతుడు ఎవరా, నయవంచకుడు ఎవరా మీరే ఆలోచించాలి. మీరు చూశారు ఇన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వచ్చిన ఒక్క దఫా పసుపు కుంకుమంటూ మీకేదో భిక్షానికి వేసినట్టు వేసాడే తప్ప బేరేజు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా పేదల్ని, పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని గొప్పగా చూసుకుంటూ వస్తున్నాడు. మనసులో ఉంది ఆయనకి. అందుకే ఏ వేదిక ఎక్కినా చెప్తాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఈబీసీలు, నా మహిళా మండలిని గొప్పగా చెప్తాడు. హృదయంలో ఉంది కాబట్టి మీ భవిష్యత్తును కాపాడడానికి మీరే ఆలోచించుకోండి, బేరేజ్ వేసుకోండి. ఎప్పుడైనా ఇంత వాతావరణం, ఇన్ని సంక్షేమ ఫలాలు కుటుంబానికి చేరాయా? ఎలాంటి వివక్షత లేదు, ప్రాంతం లేదు, మతం లేదు, పార్టీ లేదు. అర్హులైన అందరికీ కూడా, పేదలందరికీ కూడా మరి టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మరి ఒక సంకల్పం కలిగినటువంటి యువకుడు మరి మీకు అకౌంట్లో వేస్తూ మీకు అండగా ఉంటున్నాడంటే బేరేజ్ వేసుకోండి. మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, రాబోయేటువంటి ఎన్నికలలో గూడూరు శాసనసభ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి మేరిక మురళీధర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర ప్రజా ప్రతినిధులు, ఈ వైఎస్ఆర్ క్రాంతి పదం అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి సోదర సోదరీమణులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషం. అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రతి వర్గాన్ని కలిసి వారు పడుతున్నటువంటి కష్టాలను, అవస్థలను గమనించి వారి యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ముఖాల్లో వెలుగులు చూడాలని కొన్ని కార్యక్రమాలను ప్రకటించడం జరిగింది ఎన్నికల ముందు, ఎన్నికల ప్రణాళికలో. అందులో భాగంగా ప్రకటించినటువంటి కార్యక్రమమే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 18,750 రూపాయల వంతున 4 విడతలుగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం. ఇది ఒక ముఖ్యంగా అనుకున్నటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవ్వాలనుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల్లో ఉండేటువంటి పేద మహిళలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికంలో మొగ్గుతున్నటువంటి ఇతర వర్గాల మహిళలకు కూడా సహాయం చేయాలని ఈబీసీ నేస్తం అనేటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకు కూడా ఈ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా. ఒక్క వాకాడు మండలంలో ఈ 4వ విడత 5.5 కోట్ల రూపాయలు ఈ మహిళల అకౌంట్లో పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. 4 విడతలుగా ఈ ఒక్క మండలంలోనే పేద మహిళల అకౌంట్లో 25 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం తుంగమడుగు గ్రామంలో సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఆమె తెలిపారు. మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవడం ఎంతైనా అవసరమని, సూళ్లూరుపేట నియోజకవర్గం అభ్యర్థి విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడుకు సూళ్లూరుపేట నియోజకవర్గం బహుమతిగా ఇస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
తుంగమాడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లంపర్తి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మంచిది, సంతోషం. మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి పోవాలా. ఫోటో ఏదో ఒకటి పెట్టించి నెల నెల మీకు సార్ చెప్తున్నారు, వాళ్ళ సార్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి. సరే సరే నాయకులు అదేవిధంగా ప్రసాద్ గారు, రామయ్య గారు, మల్లయ్య గారు, అదేవిధంగా మన కోరుకుంటూ మరి ఇక్కడ మన ఎమ్మెల్యే వెళ్తున్నారు. మరి మీరందరూ కూడా ఒకసారి ఆయనతో పరిచయం చేసుకొని ఈ రోజు మన గ్రామానికి వచ్చి ఆ ప్రజలకు సేవ చేయడానికి మరి వచ్చినారు. మీరందరూ కూడా వచ్చి మన గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా ఆయనకు చెప్పి ఖచ్చితంగా చేస్తారని నెలవసభలో కూడా మాటిస్తే తప్పని పేరుంది. మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాల్సి. గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీగా మురళిని వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరీగా మురళిని ప్రకటించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుంది అనే దానికి నిదర్శనం మేరీగా మురళి అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన సాగించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేరీగా మురళిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గురవయ్య, నాయకులు నారాయణ రెడ్డి, సునీల్ రెడ్డి, సుభాన్, గోవర్ధన్, కృష్ణప్రసాద్ రెడ్డి, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు గూడూరు నియోజకవర్గం తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రజల మనసుల్లో నుంచి ప్రజల అభిరుచి తెలిసినటువంటి, ప్రజల కోసం ప్రజలతోనే ఎప్పుడు ఉండేటటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మేరీగా మురళీధర్ గారు. అటువంటి మురళీధర్ గారికి ఇంతకుముందే పార్టీ గుర్తింపునిచ్చి అదేవిధంగా ఎమ్మెల్సీని మరియు విప్పుని ఇచ్చి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేరీగా మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషించదగినటువంటి విషయం అని కూడా తెలియజేస్తా ఉన్నా. వచ్చే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యవహారాలు కానీ మరియు వచ్చే ఎలక్షన్లో మా అభ్యర్థిగా మేరీగా మురళీధర్ గారిని ప్రకటించడం ఎంతో కూడా అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. ప్రతి కార్యకర్త కష్టం మరియు ప్రతి కార్యకర్త అభిరుచి మేరకే మేరీగా మురళన్న గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా వచ్చే రోజుల్లో మేరీగా మురళన్న గారిని 50,000 అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఈ గూడూరు నియోజకవర్గ సత్తాను కూడాను తొందరలోనే చూపించిపోతా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో రాబోయేటటువంటి ఎలక్షన్లో మీరందరూ కూడాను సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముస్లిం సోదరులకు కూడాను మా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక అభ్యర్థిని కేటాయించడం, అదేవిధంగా అభ్యర్థిని కేటాయించడమే కాకుండా వచ్చే రోజుల్లో ఆ అభ్యర్థిని కూడా అసెంబ్లీకి పంపించేటటువంటి దావాలు కూడాను ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తారని తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ముస్లిం నాయకులు కూడాను ఒకటి విన్నవించదలుచుకున్నా. ఈరోజు మనం ఏదైతే తెలుగుదేశానికి వేసినా, జనసేనకి వేసినా, బీజేపీకి వేసినా సిఏఏకి మద్దతుగానే మనం ఈరోజు మీరు మద్దతు తెలిపితేనే ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ముస్లిం వ్యతిరేక విధానాలకి పూర్తి స్థాయిలో బీజేపీ
బీజేపీ సహకరిస్తూ ఉంటే అటువంటి పార్టీకి కొమ్ము కాసేటటువంటి టీడీపీకి కానీ జనసేనకి కానీ ఓటేస్తే అందరం కూడాను బీజేపీకి ఓటేసినట్టే గుర్తుంచుకోవాలని కూడాను ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో మేరిగ మర్లన్న గారి నాయకత్వంలో విజయానికి ఎటువంటి విజయం సాధించబోతున్నామో కూడాను ముందే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు చూస్తూ ఉంటే మేరిగ మర్లన్న అభ్యర్థి అన్న కాడించి ఎక్కడా కూడాను వారికి ఎదురబట్టినటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంతంగా ఉన్నాం. ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు ప్రజాసేవకి ఆయన ఇప్పుడు నిలువెత్తు నిదర్శనమైనటువంటి మేరిగ మురళీధర్ గారు రావడంతో మనందరం ప్రశాంతంగా ఉన్నాం. కానీ ప్రతిపక్షాలన్నీ కూడాను తిరిగిన గడప తిరగకుండా తిరిగిన ఇల్లు తిరగకుండా తిరుగుతూ ఉన్నారు. కానీ మేరిగ మురళీధర్ గారు ఇప్పుడు 2019 ముందు కూడాను ప్రతి గడప తొక్కినటువంటి వ్యక్తి. వచ్చే రోజుల్లో ప్రతి గడపని మనందరం కూడాను తిరిగి ఆయన్ని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్న మేరిగ మురళన్న గారు ఈ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీతో మేరిగ మురళన్న గారు ఈ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాను కూడాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మనసున్న వ్యక్తి, నిజాయితీపరుడు, కల్మషం లేని వ్యక్తి అయిన శ్రీ మేరిగ మురళీధర్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ ఆనందోత్సవాల మీద ఈ టవర్ క్లాక్ సెంటర్లో మా నాయకులు, మా పట్టణాధ్యక్షులు, మా మైనార్టీ నాయకులు, మా రాష్ట్ర సెక్రటరీలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ బాలాసంచా కలిసి సంబరాలు జరుపుకుంటున్నాం. మేరిగ మురళిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తాను ముందుకు వచ్చున్నారు. ఖచ్చితంగా 50,000కు పైగా మెజార్టీతో మా మురళన్న గారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోయబోతున్నాడు. ఇది సత్యం. రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడే మేము ఈ సంబరాలు జరుపుకుంటాం. కౌంటింగ్ అయిపోయిన వెంటనే మీకు ముందుగానే తెలియజేస్తున్నాం. అసెంబ్లీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మేరిగ మురళన్నని నియమించడం జరిగింది. అలాగే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే గతంలో 2019 నుంచి మన మేరిగ మురళన్న మన పార్టీ కోసం ఎంత కష్టపడతా ఉన్నారు. అప్పుడు గూడూరు ఇన్ఛార్జిగా కూడా చేశారు. అది గతంలో టికెట్ మిస్ అయినా కానీ బాధపడకుండా మన పార్టీ కోసమే కష్టపడిన వ్యక్తి మన మేరిగ మురళన్న. ఎందుకంటే ప్రజల్లో అందరికీ బాధ్యతలు తెలుసుకోవాలి. ప్రజల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం అంతా ప్రజలు మన మురళనికే తెలుపుతున్నారు. ఈ గూడూరు నియోజకవర్గంలో మురళని అత్యధిక మెజారిటీతో 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ గూడూరు ప్రజలకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గూడూరుని గిఫ్ట్గా మన జగనానికి ఇస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టులో మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మేరిగ మురళీధర్ గారిని అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే పార్టీకి కష్టపడేటటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో దానికి నిదర్శనం మన మేరిగ మురళన్న అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఎవరు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో సమన్వయం, సామాజిక న్యాయం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఊరికే మాటలు కాకుండా చేతలతో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో నవరత్నాలు ప్రకటించి నవరత్నాల కంటే ఎక్కువ స్కీము తీసుకొచ్చి అత్యంత అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ముందుండి ఆయన విజయానికి దోహదపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మన జగనన్నకి మురళన్న ద్వారా రాబోయేటటువంటి ఎన్నికల్లో గతంలో 47,000 మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గూడూరు నియోజకవర్గం
నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చూసి ఇంకా అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా కూడా ఇవ్వబోతున్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈరోజు ఏదైతే మేము మాట్లాడుతున్నామో మళ్ళా రిజల్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు. జగన్ అనే నేను, మురళి అనే నేను ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా శుభదినం, మంచి పరిణామం. ఈ గూడూరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి బాటలో పోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా పోయినసారి మైనార్టీలకు 5 సీట్లు ఇస్తే ఈసారి మైనార్టీలకి 7 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈసారి ఇంకా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెంచిచ్చారు. అదేవిధంగా మనకు ఎంపీగా డాక్టర్ గురుమూర్తి గారిని ఇచ్చారు. ఎమ్మెల్యేగా మేరిగా మురళి గారిని గత 14 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడతా నిబద్ధత గల కార్యకర్తగా ముందుకు పోతున్న మురళి గారిని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. అదేవిధంగా నెల్లూరుకి మైనార్టీకి ఇచ్చి నెల్లూరుని మైనార్టీలకు మేము అండగా ఉన్నామని నెల్లూరుకి ఇచ్చారు. అదేవిధంగా కడపకి మన మాజీ డిప్యూటీ అమ్జద్ బాషా గారిని కూడా మళ్ళీ 3వసారి కడపకు కూడా అమ్జద్ బాషా గారిని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవడం వల్ల సమయం మరియు డబ్బును ఆదా చేసుకోవచ్చని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసుల్లోని కక్షిదారులు పాల్గొన్నారు. 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగడం వల్ల డబ్బు, సమయం వృధా అయిపోతుందని అన్నారు. న్యాయస్థానాల్లో కేసులు తగ్గించేందుకు విరివిగా లోక్ అదాలత్ జరుగుతున్నాయని వివరించారు. కేసులు రాజీ చేసుకోవడం వల్ల ఇరు వర్గాల వారు మనశ్శాంతిగా జీవించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో సబ్ జడ్జీలు, లాయర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులందరూ పాల్గొని వారి యొక్క సమస్యల్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ 3 బెంచులు ఉన్నాయంట. ఒక బెంచులో వేరే వారి యొక్క తక్కువ వాళ్ళు పరిష్కరించుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించారు. కాబట్టి అందరూ ఈ తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. భావం కలుగుతుంది. అటువంటి భావాలని మీ అందరూ మైత్రి నేతృత్వంలో పరిష్కరించి ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సమస్య న్యాయ విజ్ఞాన సదస్సు. అప్పుడు ఇరుపక్షాలు కూర్చొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచన మా న్యాయమూర్తులు సమిష్టిగా కలిసి చేస్తారు. దానికి పరిష్కారం కలిపి సంవత్సరానికి 2-3 పర్యాయాలు నిర్వహిస్తారు. ఆ మెగా లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు కూడా మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఎవరికైనా బాధ్యత ఉంటే వాళ్ళ యొక్క అర్జీ తయారు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు హాజరు. కోట మండల కోట పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు. విశ్వనాథ నాగరాజు చేతుల మీదుగా శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి 2 పూలమాలలు వేసిన వాళ్ళు.
జిల్లా తోట మండలం కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చేయూత మాట్లాడుతూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.